నమస్కారం, మీరు చూస్తున్నది TG24 టీవీ. నేను సుమలత. ముందుగా బులెటిన్ లోని ముఖ్యాంశాలు. కాశీ విశ్వేశ్వర టెంపుల్ పునర్నిర్మాణం కొరకు ఆర్థిక సహాయం. ఘనంగా ఆల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ జన్మదిన వేడుకలు. టిఆర్ఎస్ లో చేరిన బీఎస్పీ మాజీ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే మహమ్మద్ లామ్రా అహ్మద్. జవహర్ నగర్ డంప్ యార్డుపై ఈటెల రాజేందర్ క్షేత్ర పరిశీలన. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి, మాజీ మంత్రి ఎర్రవెల్లి. నేరేడ్మెట్ లో బేకరీలో అగ్ని ప్రమాదం. ధాన్యం కొనుగోళ్లపై సచివాలయం ఎదుట కవిత ధర్నా. రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి శ్రద్ధ లేదు, కేటీఆర్. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఎంఎన్ రెడ్డి నగర్ కాలనీలో ఉన్న కాశీ విశ్వేశ్వర శివాలయం పునర్నిర్మాణానికి స్థానిక దాతలు ముందుకొస్తున్నారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయంగా బోయినపల్లి నివాసి గాంధీనగర్ జీడిమెట్ల ఇండస్ట్రియల్ అసోసియేషన్ మాజీ చైర్మన్ మాధవరెడ్డి 11,000 విరాళాన్ని అందజేశారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఎంఎన్ రెడ్డి నగర్ కాలనీలో గల కాశీ విశ్వేశ్వర శివాలయం పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బోయినపల్లి నివాసి గాంధీనగర్ జీడిమెట్ల ఇండస్ట్రియల్ అసోసియేషన్ మాజీ చైర్మన్ మాధవరెడ్డి ఆలయ నిర్మాణానికి 11,000 రూపాయల నగదు విరాళాన్ని అందజేశారు. అంతేకాకుండా నిర్మాణ పనులకు అవసరమైన సిమెంట్ బస్తాలను కూడా విరాళంగా అందిస్తానని హామీ ఇచ్చారు. మాధవరెడ్డి గతంలో కూడా ఆలయ నిర్మాణ ప్రారంభ దశలో సిమెంట్ బ్యాగులు డొనేట్ చేసినట్లు కాలనీ సభ్యులు తెలిపారు. ఇదే కాకుండా ఎంఎన్ రెడ్డి నగర్ కాలనీ కమిటీ హాల్ అభివృద్ధికి సుమారు 2 లక్షల రూపాయల విలువైన ఎలక్ట్రిక్ వైర్లు, లైట్లు, ఫ్యాన్లు వంటి సామాగ్రిని కూడా విరాళంగా అందించినట్లు గుర్తు చేశారు. ఇలాంటి సహృదయ సేవాభావం కలిగిన మహానుభావుడైన మాధవరెడ్డికి కాలనీ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు టెంపుల్ చైర్మన్ సందరి గోవర్ధన్ రెడ్డి, కాలనీ జనరల్ సెక్రటరీ శంకర్, ట్రెజరర్ భరత్, టెంపుల్ జనరల్ సెక్రటరీ శివరామిరెడ్డి, టెంపుల్ ట్రెజరర్ రాము, సిల్వర్ పార్క్ కాలనీ అసోసియేషన్ సభ్యులు అశోక్ రెడ్డి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన శ్రీ మాధవరెడ్డి అన్నగారు బోయినపల్లి నివాసి తన చీడిమెట్ల మరియు గాంధీనగర్ ఇండస్ట్రియల్ చైర్మన్గా పనిచేసినటువంటి మాధవరెడ్డి గారు గొప్ప హృదయంతో ఈరోజు మన టెంపుల్ పునర్నిర్మాణానికి తన వంతుగా ఈరోజు 11,000 రూపాయలు డొనేట్ చేయడం జరిగింది. ఇంతేకాకుండా తను గొప్ప హృదయంతో ఇంతకుముందు ఫస్ట్ టెంపుల్ స్టార్టింగ్ చేసినప్పుడు కూడా మొత్తం సిమెంట్ పంపించడం జరిగింది. ఫస్ట్ తన వంతు సహకారం చేయడం జరిగింది. అలాగే మన కమ్యూనిటీ హాల్కి ఫస్ట్ ఫ్లోర్కు మొత్తం కంప్లీట్గా ఫ్యాన్లు, లైట్లు, వైరింగ్, స్విచ్ బోర్డుల నుండి సుమారు 2 లక్షల రూపాయల వరకు డొనేట్ చేసి మన కాలనీకి సహాయ సహకారాలు అందించిన ఈ గొప్ప మనిషికి మనం ఎంత చెప్పినా తక్కువనే. ఇలా మన కాలనీ వాసి కాకుండా కానీ బోయినపల్లిలో ఉంటూ కూడా మన కాలనీకి వచ్చి మన కాలనీ మీద ప్రేమతో ఇలాంటి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి అన్నగారికి నిజంగా భగవంతుడు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలు నేను వర్ధిల్లాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను. అన్నగారికి ఎంత ధన్యవాదాలు చెప్పినా తక్కువే. ఎందుకంటే డబ్బున్న వాళ్ళు మన కాలనీలో ఎంతమంది ఉన్నారు, అందరూ కూడా ఇలా ముందుకు రావాలంటే రాలేరు. అది భగవంతుడు అతనికి ఇచ్చిన గొప్ప హృదయము. అలాంటి మనకు ఈ యొక్క అదృష్టంగా భావించాలి. ఇలాంటి సహాయ సహకారాలు అందిస్తున్న అన్నగారు కూడా ఎప్పుడు సుఖ సంతోషాలతో ఫ్యామిలీతో బాగుండాలని, ఆయుర ఆరోగ్యాలతో, ధనధాన్యాలతో, సిరి సంపదలతో ఎప్పుడూ బాగుండాలని కోరుకుంటున్నాను. మన ప్రెసిడెంట్ గోవర్ధన్ రెడ్డి గారు మరియు ఆయన సభ్యులు, కమిటీ సభ్యులందరూ మా ఇంటికి ఇచ్చేసి ఈ నూతన నిర్మాణానికి టెంపుల్ గురించి మన సహాయం ఉన్నాం. మరి సహాయం అనలేము, మన బాధ్యత అని నేను ఇవాళ 11,000 రూపాయలు ఇచ్చేసాను. ముందు భవిష్యత్తులో కూడా టెంపుల్కు ఒక వస్తువు రూపకంగా తప్పకుండా సహాయం చేస్తానని నేను మాట ఇస్తున్నాను. ఇది గోవర్ధన్ రెడ్డి గారి విషయం చెప్తే ఆయన ఎప్పుడైతే టేకప్ చేశాడో యాజ్ ప్రెసిడెంట్గా ఈ రోజు వరకు కూడా రాత్రి పగలు కష్టపడి
కాలనీని అభివృద్ధి గురించి పాటుపడుతున్నాడు. ఐ మస్ట్ బి వెరీ గ్రేట్ఫుల్. ఆల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ జన్మదిన వేడుకలు ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఆయన కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు డివిజన్ పరిధిలోని అన్ని కాలనీల నుండి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై జన్మదిన వేడుకలలో పాల్గొన్నారు. అలాగే వెంకటేష్ గౌడ్ జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు, పండ్ల పంపిణీ లాంటి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకలలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, వెంకటేష్ గౌడ్ అభిమానులు, మహిళామణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వర్ధిల్లు వెయ్యేళ్ళు జీవించు నూరేళ్ళు తరించి నీ వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపినాయి నీకు జన్మదిన శుభాకాంక్షలే. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ కార్యకలాపాలు వేగం పుంజుకున్నాయి. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో పలువురు నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలపై ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని రంగారెడ్డి నగర్ డివిజన్ గాంధీనగర్ లో ఉన్న ఎన్ఆర్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో బీఎస్సీ తరపున పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి మొహమ్మద్ లామ్రా అహ్మద్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి కల్వకుంట్ల కవిత సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కవిత గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి, ప్రజా వ్యతిరేక పాలనతో రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. అమలు కాని సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలను జూన్ 2లోగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. కుతుబ్లాపూర్లో అమరవీరుల స్తూపం ఏర్పాటు చేయకపోతే టీఆర్ఎస్ ఆధ్వర్యంలోనే నిర్మిస్తామని స్పష్టం చేశారు. రానున్న గ్రేటర్ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ పార్టీలో చేరడం ఆనందంగా ఉందని మొహమ్మద్ లామ్రా అహ్మద్ తెలిపారు. పార్టీ బలోపేతానికి సైనికుడిలా కృషి చేస్తారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు రామిడి వెంకటరెడ్డి, రాష్ట్ర నాయకులు నరేష్ ప్రజాపతి, ఎత్తారి మారయ్య, స్రవంతి, మనోజ్ పడాల తదితరులు పాల్గొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించి మారయ్య గౌడ్ గారు, మనోజ గారు, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు రామిడి వెంకటరెడ్డి గారు, అట్లానే ప్రసాద్ అన్న గారు, వెంకటేష్ గారు, వేదిక మీద ఉన్న శాంత గారు, నరేష్ గారు, ప్రవీణ్ గారు, మా ఉద్యమకారులు అక్క సాజదా బేగం గారు, అట్లానే ఈరోజు పార్టీలోకి వచ్చినటువంటి గులామరా గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. आज मैं सलाम करती हूँ जितने भी हमारे नौजवान भाई हैं वहाँ नरसापुर चौरस्ता से यहाँ तक जिस जोश और जुनून के साथ आप सब लोग इतना बड़ा रैली लेके यहाँ तक चलते हुए, दौड़ते हुए, जोश के साथ नारे लगाते हुए हमें लेके आए. सबको तहे दिल से शुक्रिया अदा करती हूँ, सलाम करती हूँ. और ये जोश को ऐसे ही बनाए रखिए क्योंकि आज सिर्फ शुरुआत है, आगे बहुत लड़ाई है. जोश को ऐसे ही बरकरार रखिएगा. इस जोश के साथ, इसी जुनून के साथ हमें आवाम की खिदमत करना है. टीआरएस बनी ही आवाम की खिदमत के लिए. आज आवाम जिस तकलीफ से गुजर रही है उससे हम सब लोग भी वाकिफ हैं. अगर बच्चों को जाके एक स्कूल में शरीक करना है तो हमारा खून बेचने का हालत हो गया है. किसी को अगर बीमारी हो गई घर में, प्राइवेट हॉस्पिटल में लेके जाना है, घर को गिरवी रखने की हालत हो गई है. लेकिन बहुत ही मुश्किलात से गुजरते हुए भी हमारे तेलंगाना के भाई बहन अपनी ज़िंदगी गुजार रहे हैं. हम यही चाहते हैं कि जो तेलंगाना रक्षण सेना बना है इसे हम एक 5 मेन इश्यू लेके आगे जा रहे हैं. उस सब में पहली मेन इश्यू ये है कि हमारे बच्चों की तालीम जो है, चाहे वो प्राइवेट स्कूल में हो, चाहे वो गवर्नमेंट स्कूल में हो, चाहे अपने बच्चे इंजीनियरिंग पढ़े, डॉक्टरी पढ़े, चाहे वो साइंटिस्ट बनना चाहे, आपके बच्चों की पूरे तालीम का एक एक पैसा आपके हुकूमत लगाना है, वही हम चाहते हैं. कल आप सबके दुआ से हमारी तेलंगाना रक्षण सेना की हुकूमत आएगी तेलंगाना में. उसके बाद एक भी रुपये का आपके पॉकेट के ऊपर वजन नहीं पड़ेगा. बच्चों का तालीम पूरा का पूरा सरकार का, हुकूमत का जिम्मेदारी होना चाहिए. वो शुरुआत तेलंगाना से ही होगी और वो आपकी वतन की बेटी मैं हूँ कविता और मेरे साथ ही वो शुरुआत होगी. पार्टी नहीं बनाए, इस धरती का कर्ज उतारना है. इसी
इसीलिए पार्टी लगाए। अब कर्ज कैसे उतरेगा? जब तक हमारे भाई बहनों का दुख हम दूर नहीं कर सकते, जब तक उनके बच्चों की पढ़ाई का वजन हम नहीं उठा सकते, तो पार्टी बना के हुकूमत में आके फायदा क्या है? इसीलिए हम चाहते हैं कि बिल्कुल फ्री एजुकेशन हो और बिल्कुल फ्री हेल्थ केयर हो। चाहे कितना भी बड़ा हॉस्पिटल में जाना पड़े, जितना भी बड़ा बीमारी आए, हम लोगों को एक एक पाया पूरा आपका सरकार को बेयर करना पड़ेगा। आपके ऊपर बिल्कुल एक छोटा पैसे का भी वजन नहीं होगा। यही हमारा काम है। जब हमारी तेलंगाना रक्षण सेना की टीआरएस की कल के दिन आप सब लोगों के दुआ से, आप सब लोगों के सपोर्ट से बनेगी, तो हम ये हासिल करके रहेंगे। मैं आपकी बेटी हूँ, आपसे वायदा करती हूँ, बिल्कुल फ्री एजुकेशन, फ्री हेल्थ हमारे तेलंगाना से पूरे हिंदुस्तान में शुरू होगा। एक बहुत बड़ा इनकलाबी डिसीजन है और आपको तो मालूम है, इनकलाब लाने के लिए, सपने देखने के लिए మన రైతులు ఇవాళ ఇబ్బంది పడతా ఉన్నారు. రాష్ట్రం అంతా చూస్తున్నాం, ఏ ఒక్క రైతు కూడా సంతోషంగా లేదు. అది వడ్లేసిన రైతు కావచ్చు, అది జొన్న రైతు కావచ్చు, మొక్కజొన్న రైతు కావచ్చు. కల్లాల కాడ ఒకరికేమో గన్ని బ్యాగులు లేవనంటున్నారు, ఇంకొకరు మొక్క కుప్పల మీదనే గుండాకి చనిపోతున్నారు, ఇంకొక దగ్గర సన్నబట్టలు వేస్తే బోనస్ ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వారి దొంగ బుద్ధిని, దుర్బుద్ధిని చూపించి మార్కెట్కి వచ్చిన వాళ్ళలో సన్నబట్టలు రాస్తలేరు, మోసం చేస్తున్నారు. జవహర్ నగర్ డంప్ యార్డ్ సమస్యపై ఎంపీ ఈటెల రాజేందర్, అఖిలపక్ష నాయకులు, ప్రభుత్వ అధికారులు, రామ్కే సంస్థ ప్రతినిధులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ డంప్ యార్డ్ కారణంగా ప్రజలు తీవ్ర కాలుష్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జవహర్ నగర్ డంప్ యార్డులో భారీగా పేరుకుపోతున్న చెత్త వల్ల భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని, చెరువులు నాశనమవుతున్నాయని ఎంపీ ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. రాంకీ సంస్థ చెత్త రీసైక్లింగ్ ఒప్పందాన్ని సరిగ్గా అమలు చేయడం లేదని ఆరోపించారు. ప్రజలు గాలి, నీరు, ధ్వని కాలుష్యంతో అనారోగ్యానికి గురవుతున్నారని, గర్భిణీలకు సమస్యలు, పశు సంపదకు నష్టం జరుగుతోందని తెలిపారు. సమస్యపై 3 రోజుల్లో నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. రిపోర్ట్ అనంతరం ముఖ్యమంత్రితో సమావేశమై శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఒకే చోట చెత్త వేయకుండా పలు ప్రాంతాల్లో శాస్త్రీయ విధానంలో నిర్వహణ చేపట్టే దిశగా ఈ ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ప్రపంచ చరిత్రలో 10,000 మెట్రిక్ టన్నుల చెత్త ప్రతి నిత్యం ఒకే దగ్గర జమ అయ్యేటువంటి సిస్టమ్ ఎక్కడ లేదు. ఆ 10,000 మెట్రిక్ టన్నుల చెత్తని ప్రాసెస్ చేస్తామని చెప్పి గవర్నమెంట్తో ఏ రామ్కే సంస్థ అయితే అగ్రిమెంట్ చేసుకుందో ఆ అగ్రిమెంట్లో రాసుకున్న కండిషన్స్ ఏవైతున్నాయో వాటి సంపూర్ణంగా అమలు చేయకపోవడం వల్ల 40 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 40 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా నాశనం అయిపోయినాయి. భూగర్భ జలాలంతా కూడా విషతుల్యమైపోయినాయి. లక్షల మంది చుట్టుపక్కల బతికేటువంటి ప్రజల యొక్క ఆరోగ్యం గాలిలో కలిసిపోయింది. ఇక్కడ ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళ అబార్షన్స్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ పశు సంపద కథమైపోయింది. ఎకలాజికల్ బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి నివసించని ప్రాంతంగా మిగిలిపోయింది. ఇలా ప్రపంచంలో ఇంత పెద్ద టెక్నాలజీ వచ్చిన తర్వాత, ఇన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించి రామ్కేతో అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత, ఆ అగ్రిమెంట్లో అనేక రకాల కండిషన్స్ ఉన్న తర్వాత జీరో డిశ్చార్జ్ ఉంటుందని, పొల్యూషన్ ఉండదని చెప్పి, సౌండ్ పొల్యూషన్ కూడా ఉండదని చెప్పి చెప్పిండ్రు. అన్ని రకాల స్మెల్తో పాటుగా, గాలితో పాటుగా, ఈ నీళ్ళతో పాటుగా, సౌండ్తో పాటుగా అన్ని రకాల పొల్యూషన్తో ఈ ప్రాంత ప్రజలంతా కూడా వాళ్ళ ఆరోగ్యాలన్నీ కూడా గాలిలో కలిసిపోతున్నప్పుడు మేమందరం అఖిలపక్షంగా ఏర్పడి ముఖ్యమంత్రి గారిని కలిసినాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు స్వయంగా ఎంపీగా ఉన్నారు, ఈ ఇష్యూ సంపూర్ణంగా మీకు అవగాహన ఉంది. ఆనాడు మీరు డిమాండ్ చేసే స్థానంలో ఉన్నారు, దానికి వ్యతిరేకంగా కొట్లాడే స్థానంలో ఉన్నారు, ఇవాళ చేసే స్థానంలో ఉన్నారు. మీరు సియోలు పోయొచ్చిండ్రు, జపాన్ పోయొచ్చిండ్రు, ప్రపంచంలో అనేక అభివృద్ధి చెందిన దేశాలు తిరిగి వస్తూ ఉన్నారు, టెక్నాలజీ పెరిగిందని చెప్తా ఉన్నారు. మరి హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ బాలాజీ నగర్ లక్షల మంది ప్రజలకు విముక్తి ఉందా లేదా, ఈ చెత్త నుంచి ఉత్పన్నమైనటువంటి ఈ దుర్మార్గానికి అంతముందా లేదని చెప్పి కోరితే వారు మా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆల్ పార్టీ లీడర్స్తో మీరు మాట్లాడండి, రామ్కే అధికారులతో మాట్లాడండి, ప్రభుత్వ అధికారులతో మాట్లాడమని మాకు చెప్తే నిన్న మేము ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసినాం. ఇవాళ కూడా ఈ ఫీల్డ్ విజిట్ చేసినాం. త్వరలోనే ఇలా కమిషనర్ గారి ఆధ్వర్యంలో, వినయ్ కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో
ర్యాంప్తో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న కండిషన్లు కానీ అవి అమలు జరుగుతున్న తీరు కానీ ఇదంతా కూడా పరిశీలన చేసి 3 రోజుల్లో ఒక రిపోర్ట్ ఇవ్వమని చెప్పినాం. మా కర్తవ్యం ఏంటంటే ఒకటి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రితో కూర్చొని దీనికి శాశ్వత పరిష్కారం ఒకటి, ఈ చెత్త ఒకే దగ్గర కాకుండా ఒక 10 దిక్కుల వేయడం, ఆ 10 దిక్కుల వేయబడ్డ చెత్త నుంచి వెళ్ళి ఒక సింగిల్ డ్రాప్ మనకు నీళ్లు డిశ్చార్జ్ కాకుండా, పొల్యూషన్ నీళ్లు రాకుండా, స్మెల్ రాకుండా, వేస్ట్ కాకుండా చేసే పద్ధతి కోసం తప్పకుండా మేము ప్రయత్నం చేస్తాం. దీనికి ఒక శాశ్వత పరిష్కారం కోసం రాజకీయాలతో సంబంధం లేకుండా చేసే ప్రయత్నం చేస్తాం. గతంలో భారతీయ జనతా పార్టీ అనేక సంవత్సరాలు దీని మీద కొట్లాడింది, కేసులు అయినాయి, ఇవాళ జైలు పాలైనరు. కానీ ఈసారి మాత్రం ఈ ప్రాంతంలో నేను కూడా ఎంపీగా గెలిచిన కాబట్టి దీనికి ఒక శాశ్వత పరిష్కారం ఇచ్చేంత వరకు అవసరమైతే కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా అందించడానికి సిద్ధంగా ఉండి దీన్ని శాశ్వత పరిష్కారం చెప్పడానికి ఈ ప్రయత్నం. రామ్కి వాళ్ళేమో పర్ డేకి 10,000 మెట్రిక్ టన్నులు వస్తుందంటున్నారు, కానీ వాళ్ళు రీసైక్లింగ్ చేయడానికి 3,800 నుంచి 4,000 ఉందంటున్నారు. మరి 6,000 మిగిలిపోతుందిగా పర్ డే బై డే కుప్పలు పెరిగిపోతూనే ఉన్నాయి. మరి ఇంతకాలం అంటే గవర్నమెంట్లు చూసి చూన్నట్టు వదిలేసాయా? తెలీదా గవర్నమెంట్లకి ఇది? యాక్చువల్గా 3,800 టన్నులు అని చెప్తాను, అది కూడా చేస్తున్నారో లేదో నాకు అనుమానం ఉంది. ఇలా మోర్ దెన్ 50% చెత్త ఇక్కడే మళ్ళీ గుట్టలుగా పేరుకుంటుంది, ఇక్కడే లిచర్డ్ వాటర్ అంతా భూగర్భ జలాలు కలిసిపోతున్నాయి, ఇక్కడే ప్రజల ఆరోగ్యం ఖతమైపోతుంది. మరి ఇంత జరుగుతుంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చేస్తుంది సార్? భూగర్భ జలాలు పోతున్నాయి, ఎయిర్ పొల్యూషన్ పోతుంది. పాపం జేఏసీలుగా ఏర్పడ్డ వాళ్ళు, సంఘ సంస్కర్తలుగా ఉన్నవాళ్ళు, కొంతమంది పొలిటికల్ పార్టీ లీడర్లు కూడా మా విక్రమ్ రెడ్డి చెప్తా ఉంటాడు, మా తిరుమల రెడ్డి చెప్తా ఉంటాడు, పోయిండ్రు. కానీ కోర్టులకు తప్పుడు రిపోర్ట్ సబ్మిట్ చేసి కోర్టులను పెద్ద అడ్వకేట్లు పెట్టుకొని మేనేజ్ చేసుకొని వీళ్ళు బయటపడుతుంది తప్ప వీళ్ళకి ఎప్పుడు కూడా నిజం. జనగామ జిల్లా కొడకండ్ల మండలం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు, గ్రామ పార్టీ ఇన్ఛార్జీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. త్వరలో చేపట్టనున్న SIR ప్రక్రియలతో పాటు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈసారి పూర్తి స్థాయిలో డిజిటల్ విధానంలో నిర్వహించనున్న నేపథ్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు లక్ష్యాలు, గ్రామస్థాయి కార్యకలాపాలపై నాయకులతో చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అయితే శిక్షణ శిబిరాల లోపల బూత్ కిట్ని ఆన్లైన్ చేసిన వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకున్నాం, వాళ్ళకి శిక్షణ ఇస్తారు. నేను రిక్వెస్ట్ చేసిన మన కాన్షియస్ వరకు బూత్ కన్వీనర్లను, కో కన్వీనర్లను, సర్పంచ్లను, ఓడిపోయిన సర్పంచ్లను వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలనేది చూస్తున్నాం. ఈ గ్రామ ఇన్ఛార్జ్ ఆడంకం సభ్యులు వీళ్ళని కూడా కోచింగ్ ఒక రోజు మొత్తం ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు మీకు ఎంత ట్రైనింగ్ ఇస్తారు, సభ్యత్వాలు చేస్తారు. రెండవది సభ్యత్వంలో మీకు ఐడియా ఉండాలి, 25 రూపాయల సభ్యత్వం. హైదరాబాద్ లోని నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సాయినాథపురంలో ఉన్న యూనివర్స్ బేక్స్ అండ్ కేక్స్ షాప్ లో అకస్మాత్తుగా మంటలు చేరాయి. అగ్ని ప్రమాదంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న DRF సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సమయానికి అధికారులు స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కొంచెం క్లోజ్ చేయండి, అది ఇంకా గాలికి ఇంకా ఎక్కువ మండుతుంది. ఇది మధ్యలోనే ఎందుకు కాలుతుంది? ఫోన్ చేసినాం వస్తుందని. కొంచెం ఇద్దరాక లేవమంటారు. హలో, ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యాలు నిరసిస్తూ హైదరాబాద్ లో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు గల్వగుండ్ల కవిత సచివాలయం ఎదుట ధర్నాకు దిగారు. వరి ధాన్యాన్ని రోడ్డుపై పోసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను చిన్నచూపు చూస్తుందని ఆరోపించిన కల్వకుంట్ల కవిత తెలంగాణ రైతుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ ధర్నా చేపట్టినట్లు తెలిపారు.
2.5 ఏళ్లుగా ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖపై ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించలేదని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా కల్లాల్లో పేరుకుపోయిన వరి ధాన్యంతో పాటు జొన్నలను కూడా ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా సందర్భంగా కవితతో పాటు పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని ఫలక్నుమా పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఏ జిల్లాలో చూసినా వడ్లు కొనకుండా రైతులు కల్లాలలో ప్రాణాలు విడుస్తున్న పరిస్థితి. కొన్నకాడ కూడా ఘోరంగా తరుగుదీసి కొనుగోలు కేంద్రాల్లో అవినీతి, కొనుగోలు కేంద్రాల్లో తరుగుదీయడం, రైస్ మిల్లర్ల దగ్గర ప్రభుత్వం కుమ్మక్కై అక్కడ కూడా తరుగుదీయడం, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా భయంకరమైన పరిస్థితి ఉంది. కొంటామన్నటువంటి వడ్లు కొననటువంటి పరిస్థితి ఉంది, జొన్నలు కొననటువంటి పరిస్థితి ఉంది. పొద్దుతిరుగుడు రైతులకు అన్యాయం జరుగుతున్న పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో రైతులంటే కనీస మర్యాద గౌరవం లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గత 2.5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా వ్యవసాయ శాఖను కనీసం రివ్యూ కూడా చేయనటువంటి పరిస్థితి ఉంది. మరి అటువంటి పరిస్థితులలో ఈ రాష్ట్రంలో రైతులకు కలెక్టర్లు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ కలెక్టర్లు మౌఖికంగా ఆదేశాలు ఇచ్చారు. అదేమంటే గ్రేడ్ ఏ రైతులు వడ్లు గ్రేడ్ ఏ అయినా సరే గ్రేడ్ లెస్గా రిజిస్టర్ చేస్తున్నారు. ఏదైతే సన్న బియ్యానికి బోనస్ ఇచ్చినామని చెప్పిండ్రో వాటిని ఎగబెట్టేటటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇవి చేయడం జరుగుతూ ఉంది. మేము డిమాండ్ చేస్తున్నాం, అన్ని చోట్ల కూడా కల్లాల్లో ఉన్నటువంటి వడ్లను వెంటనే ప్రభుత్వం కొనాలి. అందుకే ఇవాళ సెక్రటేరియట్ ముందట డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టుకున్న ఈ సెక్రటేరియట్ ముంగట తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతుల గోస ఈ ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి తెలియాలి. కాబట్టి ఇక్కడ వడ్లు పోసి మరి వరి కంకులతోని ఇవాళ ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ రక్షణ సేన నాయకులు, రైతులు అందరం కలిసి, మహిళలందరం కలిసి నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వం తక్షణమే వడ్లు కొనాలి, పొద్దుతిరుగుడు పువ్వు కొనాలి, జొన్న కొనాలి, రైతులకు న్యాయం చేయాలి. ఎరువులు కూడా రానటువంటి పరిస్థితి ఉంది. ఒక్కొక్కసారి రైతు 4 సార్లు ఒక్కొక్క రైతు తిరిగి ఎరువులు కొనుక్కునే పరిస్థితి ఉన్నది. ఆ యాప్ ఎవరికి అర్థమైతలేదు. కాబట్టి మంచిగా దానికి సొల్యూషన్ చూపించాలని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై జవాన్, జై జవాన్. We want justice, justice, justice. నశించాలి, 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 నశించాలి. Down, 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 down. రైతు లేనిదే down, 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 down. CM, 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 CM. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ధాన్యం కొనుగోలు, భూ వ్యవహారాలపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. భూముల దోపిడీపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ రైతులపై లేదని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 35% ధాన్యం కూడా కొనుగోలు చేయలేదని, కానీ ప్రభుత్వం 80% కొనుగోలు చేశామని అబద్ధాలు చెప్తోందని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలులో ఆలస్యం కారణంగా పలువురు రైతులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్న కేటీఆర్ రైతుల ఇబ్బందులపై ప్రభుత్వానికి అవగాహన లేదన్నారు. ప్రభుత్వం చెప్పినట్లుగా 80% కొనుగోలు జరిగాయని నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. చాలా దుర్మార్గంగా, చాలా కిరాతకంగా ఆయన మాట్లాడిన మాట. ఎవరూ చనిపోలేదు, ఎక్కడా చనిపోలేదు. ఇది నా సొంత కవిత్వం కాదు, పత్రికల్లో వచ్చిన వార్తలే నేను చూపెడతా ఉన్నాను. పేర్లతో సహా చెప్పమంటే గౌరవ మంత్రి గారికి నేను చెప్తాను. నజీరుద్దీన్ అనే రైతు, మంత్రి గారి సొంత జిల్లా నల్గొండ జిల్లా నకరేకల్ కాన్స్టిట్యున్సీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సొంత జిల్లాలో నజీరుద్దీన్ అనే రైతు, మొహమ్మద్ నజీరుద్దీన్, ధాన్యం కుప్పల మీద కూలిపోయి నకరేకల్ పట్టణంలో చనిపోయిన పరిస్థితి. ఇది నజీరుద్దీన్ గారు. ఇది వాస్తవం కాదా మంత్రి గారు? ఇక 1-2 కాదు, అసలు ధర్నాలు, రైతులు స్వచ్ఛందంగా రోడ్డెక్కి చేస్తున్న ఆందోళనలు అయితే లెక్కలేదు. ధర్నాలు రైతులే చేయట్లేదు, కాంగ్రెస్ కార్యకర్త. ఇది జనగామ జిల్లా ఏనేబావిలో
కాంటా పెడతలేరని చెప్పి కాంగ్రెస్ కార్యకర్త పేరు కూడా నేను చెప్తాను మీకు. ఆయన పేరు పొన్నాల తిరుమలేష్. 200 బస్తాలు వండించిండు, కాంటా పెడతలేరు, జోక్తలేరు, ఇదేం దరిద్రం అని చెప్పి కాంగ్రెస్ కార్యకర్త తిరుమలేష్ గారు అర్ధనగ్నంగా నిరసన చెప్తున్న ఫోటో ఇది. అట్లాగే ఎక్కడో కాదు, నిన్నటికి నిన్న కొడంగల్ నియోజకవర్గం దౌలతాబాద్, ఆ ఊరి పేరు ఏదో ఉంది, నేను మర్చిపోయాను. మొత్తం రైతులందరూ గోక ఫసలాబాద్ అనే గ్రామంలో మా పార్టీ వాళ్ళు ఎవరు లేరు, అక్కడ మొత్తం రైతులందరూ రోడ్డు ఎక్కి ధాన్యం కొంటలేరని ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కొడంగల్ దౌలతాబాద్ మండలం ఆ గ్రామంలో వారు చేసిన నిరసన ముఖ్యమంత్రి గారికి మరి రిపోర్ట్ ఇస్తున్నారో లేదో, ఆయన బుకాయించదలుచుకున్నాడో ఆయన ఇష్టం. ఇక మా పార్టీ నాయకులు మొత్తం కలిసి మంచిర్యాలలో చేసిన ధర్నా, ఒకటే రోజు 4 రైతులు మంచిర్యాల జిల్లాలో మరణిస్తే మా నాయకులు జీవన్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గారు మంచిర్యాలలో రైతులతో సహా ధర్నా చేసి 4 ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఆ ఈదురుగాలులకు అక్కడే మరి సంఘటన జరిగితే వెంటనే మా నాయకులు స్పందించిన పరిస్థితి. ఒకటిగా చెప్తూ పోతే ఎన్నున్నాయంటే ఇట్లా మీరు చూడండి, ఇదిగోండి ఎక్కడెక్కడ ఏ జిల్లాలో జరిగినాయి కూడా మీకు చూపెడతాను నేను. చూడు, ఇది ఈనాడు పత్రిక. సరే, మళ్ళా నమస్తే తెలంగాణ చూపెడితే అది మీ పత్రిక అంటాడు, అదో బాధ. ఇది ఈనాడు పత్రిక. ఈనాడు పత్రికలో వచ్చింది, కొనుగోలు కేంద్రంలో ఆగిన రైతు గుండె. ఇది నెక్కొండ మండలం, వరంగల్ జిల్లా. మృతుడి పేరు వెంకటేశ్వర్లు, రైతు గారి పేరు. ఇది వెంకటేశ్వర్లు గారు. ఒకరిద్దరు కాదండి, నాకు ఇంకా చాలా పేపర్లు ఉన్నాయి. ఇక పురుగు మందు తాగి కొల్చారం, మెదక్ జిల్లా, శ్రావణ్ కుమార్ అనే రైతు కొంటలేరని చెప్పి పురుగు మందు తాగి నిరసన చెప్పి చివరికి చచ్చిపోయిన పరిస్థితి. మొత్తంగా చూస్తే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇక ధాన్యం కుప్ప చేస్తూ రైతు కన్నుమూత. 1-2 కాదండి, ఇట్లా ఇప్పటికి కేవలం కొనుగోలు కేంద్రాల్లో చనిపోయిన రైతులు దాదాపు 10 మంది పైనే ఉన్నారు. ఒక్కరూ చనిపోలేదని మంత్రి గారు అంటారు. ఇంతకంటే సిగ్గుచేటు, ఇంతకంటే అవాస్తవాలు మాట్లాడడం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి మంచిదా? దయచేసి వారు ఆలోచించుకోవాలి. ఇవాళ 45 డిగ్రీల వేడిలో 45 రోజుల నుంచి రైతులు పడిగాపులు పడుతున్నారు. నేను తిరిగిన స్వయంగా సంగారెడ్డి జిల్లా పోయినా, సదాశివపేటకి, వరంగల్ జిల్లా పోయినాను, వరంగల్లో 3 జిల్లాలు పోయాను, జనగామ పోయినాను, వరంగల్ పోయినాను, ములుగు పోయినాను, తర్వాత మా సిరిసిల్ల జిల్లా పోయినాను. దాదాపు 5-6 జిల్లాలు తిరిగితే ఎక్కడ చూసినా మా నాయకులు అయితే అందరూ ఫీల్డ్లోనే ఉన్నారు, అందరూ ఫీల్డ్లో తిరుగుతూ ఉన్నారు. వాస్తవానికి ఈరోజు కూడా రాష్ట్రంలో ఎక్కడా కూడా 30-35% మించి ధాన్యం కొనుగోలు చేయలేదు. ఇక మీకు పేరు చెప్తే బాగుండదు కానీ ఒక మాజీ మంత్రి, ఎమ్మెల్యే, కాంగ్రెస్, మొన్న మా నాయకుడికి ఫోన్ చేసి, ఒక నాయకుడు మా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి, అరే ఏం పెట్టినరా మీరు, ఇది పనిలేని పని, ఈ గవర్నమెంట్ కొనుడు ఏందా నాకు అర్థం కాదు, ధాన్యం మీరు లేని పని పెట్టిన మా కేసీఆర్ గారు, మాకు ఇప్పుడు ఆ ప్రెజర్ అవుతుంది అని చెప్పి మా నాయకుడికి ఇంకో కాంగ్రెస్ నాయకుడు ఫోన్ చేసి నిష్ఠూరం ఆడుతూ ఉన్నాడు. ఇది పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో. ముఖ్యమంత్రి గారేమో 80% కొనేసిన అంటాడు, మంత్రి గారేమో 50% కొన్నా అంటాడు. మేము చూసినాం క్షేత్రస్థాయిలో. వాస్తవానికి ఈరోజు ఏ ఒక్క సెంటర్లో కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు సరిగ్గా పనిచేయడం లేదు. గన్నీ బ్యాగ్స్ ఇస్తలేరు, రైతులే కొనుక్కోవాలి. 28 రూపాయలు, 25 రూపాయలు, 30 రూపాయలు పెట్టి సుతిలు వాళ్ళే కొనుక్కోవాలి. మంచినీళ్ళ సౌలత్ కూడా లేదు. ఇంకా మీదికెళ్ళి వెయిటింగ్ ఛార్జీలు కూడా రైతులే కట్టుకోవాలి. ట్రాక్టర్ లోడ్ చేసుకొని వస్తుండ్రు పాపం. వచ్చినాక ఆడ బయట సెంటర్ బయట, నేను నర్సంపేట నా కళ్ళతో నేనే చూసిన, మొత్తం మార్కెట్ యార్డ్ అంతా నిండిపోయి ఉన్నది. మరి ఎట్లా ఇది పరిస్థితి అంటే, వచ్చి వారం రోజులైంది సార్, వెయిటింగ్ ఛార్జీలు కడుతున్నాం, రోజుకు 2000 రూపాయలు కడుతున్నాం, రోజుకు 3000 రూపాయలు కడుతున్నాం, లారీ అయితే, ట్రాక్టర్ అయితే 2000 కడుతున్నాం. రైతులు తమ నోటెమ్మడి వాళ్ళు చెప్పిన మాట. ఈ సంక్షోభాన్ని గుర్తించకుండా, ఈ సంక్షోభం గురించి కనీస అవగాహన లేకుండా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇలా నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ పార్టీ నాయకులను ఒకటే అడుగుతున్నా, ప్లేస్ మీరు డిసైడ్ చేయండి, ఏ ఊరు మీరు డిసైడ్ చేయండి, మేము వస్తాం, మా నాయకులందరం వస్తాం. ఏ సెంటర్ కన్నా పోదాం రాష్ట్రంలో. మీరు కొడంగల్ నియోజకవర్గంలోని ఏ సెంటర్ అయినా మేము రెడీ. ఎక్కడన్నా కూడా మీరు చెప్పినట్టు 80% కొనుగోలు జరిగినాయని మీరు రుజువు చేస్తే ఏ శిక్షకైనా మేము సిద్ధం ముఖ్యమంత్రి గారని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి భేషజానికి పోకండి. అనవసరంగా ఏదో డైలాగులతో, పెద్ద పెద్ద మాటలతో. ఇంకా ఎలక్షన్లు చాలా దూరం ఉన్నాయి, ఇంకా 2.5 ఏళ్ళు ఉంది. ఇప్పటి నుంచే ఎందుకు ప్రతిదానికి రాజకీయం? దయచేసి భేషజానికి పోకుండా, అహంభావానికి పోకుండా, మేము చెప్తున్నాం కదా వీళ్ళే వాళ్ళు చెప్పడానికని అనవసరపు దీనికి పోకుండా, బ్రోకర్ల పాలవుతున్న ధాన్యాన్ని, మధ్య దళారులు ఏదైతే ఇవాళ గవర్నమెంట్ కొంటలేదు కాబట్టి దళారులకు అమ్ముకునే దుస్థితి ఏదైతే రైతులకు వచ్చిందో దీని నుంచి నివారించండి. మీరు భూముల మీద పెట్టే శ్రద్ధ, భూ దోపిడీ మీద పెట్టే శ్రద్ధ,
భూహారతి ఏదైతే తెచ్చారో ఆ భూహారతి ద్వారా స్వాహా చేస్తున్న కార్యక్రమం వేం నరేందర్ రెడ్డి గారు నిన్నగాక మొన్న మా సోదరుడు మన్నే క్రిషాంక్ బయటపెట్టినాడు. ఎట్లా కే సముద్రం మండలంలో అసైన్డ్ పట్టాలను రాయించుకున్నాడు, భూహారతి ద్వారా ఎట్లా స్వాహా చేసినాడు మా సోదరుడు బయటపెట్టాడు. నిన్న శంషాబాద్లో ఎంఆర్ఓ గారి కార్యాలయం మీద ఏసీబీ రైడ్ అయితే అక్కడ కూడా జరిగిన భూదోపిడి. ముఖ్యమంత్రి గారి అనుచరుడు 90 ఎకరాల సీలింగ్ భూమిని ఎంఆర్ఓ స్థాయిలో కలెక్టర్ స్థాయిలోనే ఉత్తర్వులు ఇచ్చేసి ఉత్తర్వులు కూడా ఉన్నాయి, కావాలంటే మీకు ఇస్తాను. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం TG24 టీవీని చూస్తూనే ఉండండి.